జై కరీంనగర్, జై ఎలగందుల. కరీంనగర్ పోరాటాల గడ్డ నుంచి ఈ రోజు జ్యోతిబా పూలే గ్రౌండ్ నుంచి మనం ఒక సామాజిక విప్లవ శంఖారావాన్ని పూజించబోతున్నాం. ఆ రోజు భౌగోళిక తెలంగాణ కోసం కమ్మదొరలకి వెలమదొరలకి జరిగిన పోరాటంలో మన 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారు. మొదటగా ఆ 1200 మంది తెలంగాణ బిడ్డలకి జోహార్లు అమరయ్య చెప్తూ ఒక 30 సెకండ్స్ మౌనంగా జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులారా, జోహార్ తెలంగాణ అమరవీరులారా. ఎవరైతే తెలంగాణ కావాలని 1952 నుంచి నేటి వరకు ఈ తెలంగాణ మట్టిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరూ కోరుకున్నది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావాలనో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనో కాదు, సామాజిక తెలంగాణ కోసం, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం. ఆ రోజున సర్దార్ సర్వారి పాపారాయుడు ఏ విధంగా అయితే గోల్కొండ కోటని కొల్లగొట్టిండో ఈ రోజు ఇక్కడ ఇద్దరు సర్దార్ సర్వారి పాపారాయుడు ఉన్నారు. ఒక్కసారి మీరు ఇద్దరు లేచి నిలబడండి. జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రసన్న హరికృష్ణ. ఆ రోజు మొఘలు సామ్రాజ్యం వేల లక్షల సైన్యాన్ని 1200 సైన్యంలో సర్దార్ సర్వారి పాపారాయుడు గోల్కొండ కోటను ఏ విధంగా కొల్లగొట్టిండో ఈ రోజు ఇక్కడ ఉన్న బహుజన వీరులంతా సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, అందరి తెలంగాణ కోసం. ఇది కేవలం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మీటింగ్ కాదు. తెలంగాణలో మేధావులు, పట్టభద్రులు, చదువుకున్న అందరూ ఆలోచించండి. తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినవారు, తెలంగాణలో అధికారం అనుభవించినవారు. ఆ రోజు మాకు కేశవరావు జాదవ్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పారు. భౌగోళిక తెలంగాణ అనేది కేవలం రాజకీయ నాయకుల పోరాటం మాత్రమే. సామాజిక ప్రజాస్వామ్య అందరి తెలంగాణ అనేది ఈ రోజు కరీంనగర్ గడ్డ నుంచి శంఖారావం పూజిస్తున్నాం. ఇది కొందరి తెలంగాణ కాదు, అందరి తెలంగాణ కావాలి, ఆనందమయ తెలంగాణ కావాలి. అందుకే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో చదువుకున్న ఓ నా పట్టభద్రులారా, ఓ నా మేధావులారా, మీకు పాదాలకి నమస్కరించి మొక్కుతున్నా. ఇది ధనబలానికి జనబలానికి జరుగుతున్న యుద్ధం. ఇది బుద్ధి బలానికి ధనబలానికి జరుగుతున్న యుద్ధం. ఎవరి ప్రసన్న హరికృష్ణ? ప్రసన్న హరికృష్ణ కోసం మేమంతా ఎందుకు వచ్చామంటే, ప్రసన్న హరికృష్ణ పేరులోనే తన భార్య పేరు పెట్టుకొని ఏ విధంగా అయితే జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే కలిసి ఆ రోజు సామాజిక విప్లవానికి దారి తీసిందో, తన భార్య పేరును తన పేరుగా పెట్టుకొని 150,000 మంది మహిళలందరూ మీరు ప్రతి ఓటు ప్రసన్న హరికృష్ణ వేయాలి. ఇలా ప్రసన్న మా ముందూరు కాపు ఆడపడుచు, మా ముందూరు కాపు ఇంటి బిడ్డ, మా ఇంటి అల్లుడు ప్రసన్న హరికృష్ణ. బి అంటే బ్రిలియంట్, సి అంటే క్రియేటివిటీ, బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు. We are backbone of this nation. We are backbone of this nation. B అంటే brave, B అంటే brilliant, B అంటే big, C అంటే commitment, C అంటే character, C అంటే communication. ఇవాళ ప్రసన్న హరికృష్ణ నా తమ్ముడు గెలుపు కోసం ఇవాళ ఇక్కడ నుంచే డిక్లేర్ చేస్తున్నాం. ఇది ఎలక్షన్ల ప్రచార సభ కాదు. మా ప్రసన్న హరికృష్ణ అనే సర్దార్ సర్వాయి పాపారాయుడు ఈ తెలంగాణ సామాజిక విప్లవం కోసం జరుగుతున్న జైత్రయాత్ర ఇది. మోహరించిన సైన్యాలైన ఆపవచ్చు కానీ ముహూర్తవాసమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఈ రోజు ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల మధ్యలో వెలుగుతున్న సామాజిక విప్లవ ఆకాంక్షని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. రేపు ముఖ్యమంత్రి గారు, మీరు రేవంత్ రెడ్డి గారు ఆగ మేఘాల మీద 3 మీటింగ్లు పెడుతున్నాడు హెలికాప్టర్ లో వచ్చి. రాహుల్ గాంధీ గారేమో సామాజిక న్యాయం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర చేస్తాడు. కానీ ఎమ్మెల్యే టికెట్ లో మా బీసీలు ఉండరు, ఎంపీ టికెట్లలో మా బీసీలు ఉండరు, మా బహుజనులు ఉండరు, మా ఎస్సీలు ఉండరు, మా ఎస్టీలు ఉండరు. అదే విధంగా ఎంపీ ఎలక్షన్లలో కూడా సామాజిక న్యాయం లేదు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ పదవులలో కూడా సామాజిక న్యాయం ఉండదు. ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి మనం? మా గ్రూప్ 1 పిల్లల్ని అర్ధరాత్రి లాఠీ చార్జ్ చేసి కొట్టినందుక మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఓటేయాలి నీకు? మా గ్రూప్ 2 పిల్లల్ని కొట్టినందుక, మా గ్రూప్ 2 పిల్లల్ని బదిలించినందుక నేను ప్రత్యక్షంగా చూసిన. గ్రూప్ 1 పిల్లల మీద అర్ధరాత్రి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు పెట్టి తెల్లవారుజామున 12 గంటలకి అశోక్ నగర్ మొత్తం దిగ్బంధనం చేస్తే నేను, మా అశోక్, మా మైపాలు, మేమందరి బిడ్డ ఒక్క గ్రూప్ 1 పిల్లల మీద లాఠీ చార్జ్ పెడితే మీ కోటలు బదులైతాయని వార్నింగ్ ఇచ్చి ఆ రోజు తెల్లవారుజామున వరకు మేమంతా ఉన్నాం. కేసీఆర్ గారేమో విద్యార్థుల్ని తారాగట్టు విద్యానగర్ వరకు బదిలించిండు బయటకు రాకుండా. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారి సామాజిక న్యాయపాలనలో అర్ధరాత్రి అమ్మాయిలు కూడా ఎత్తుకెళ్లిన సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఒక గ్రూప్ 1, ఒక గ్రూప్ 2 అంటే కాబోయే ఆర్డీఓ, కాబోయే కలెక్టర్, కాబోయే డిఎస్పీల మీద కొట్టిన చరిత్ర ఇది. సిగ్గుచేటు. మిస్టర్ రాహుల్ గాంధీ, I am asking you straight forward, what is social justice? One side you are holding
కాన్స్టిట్యూషన్ అండ్ సెకండ్ సైడ్ యువర్ సామాజిక న్యాయం పేరుతో ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ ప్రసన్న హరికృష్ణకి అర్హత లేదా? ప్రసన్న హరికృష్ణకి ప్రతిభ లేదా? ప్రసన్న హరికృష్ణకి టాలెంట్ లేదా? చెప్పండి. టాలెంట్ ఉందా? డిగ్రీ ఉందా? పిహెచ్డి ఉందా? ఒక ఎలక్షన్ ఆయన దాదాపు 500 కోట్ల రూపాయల సేవ ఆల్రెడీ చేసిండు. ఏ విధంగా అంటే ఆయన విన్నర్స్ యాప్ ద్వారా దాదాపు 10,000 రూపాయల విలువైన మెటీరియల్ ని 5 లక్షల మంది, మన నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు, 5 లక్షల మందికి రూపాయికి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నాడు. 5 లక్షల మంది ఇంటూ 10,000 అంటే 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆయన విలువైన దాన్ని ఇచ్చేసిండు. ఇలా ఎవరో ఆల్ ఫోర్స్ అంటారు, దగ్గర మనీ ఫోర్స్ తప్ప ఏం లేదు. ఆయన గురించి మొత్తం మా మిత్రులు చెప్తున్నారు. కనీసం పేద రెడ్లకు కూడా టికెట్ ఇయ్యాడు, ఫీజులు తగ్గాడు. ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారి గురించి నేను మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన దగ్గర నుంచి చెవులు పగిలిపోతున్నాయి, నోరు చెప్పలేనంత. ఆయన కనీసం తన గురువు, ఆయన విద్యాబుద్ధులు నేర్పిన గురువు గారికి కూడా అపాయింట్మెంట్ ఇయ్యాడట. ఆయన టీచర్ లాగా చూడాడట, విద్యార్థులకు ఫీజు డిస్కౌంట్ చేయడట. అలాంటి వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాడికి కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయలు తీసుకొని టికెట్ ఇచ్చింది. అవునా కదా? మన ప్రసన్న హరికృష్ణకి అర్హత లేదా? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అర్హత మన ప్రసన్న హరికృష్ణ సామాజిక న్యాయం కాదా? ఇవాళ పిడికెడు మంది పెత్తందారుల చేతిలో తెలంగాణ బందీ అయింది. ఆ తెలంగాణని విడిపించడమే ఇవాళ మా సర్దార్ సర్వోపరి లక్ష్యం. అన్న మనమంతా ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం కాదు, మొత్తం తెలంగాణ మనదే. అందరి తెలంగాణ కోసం, ఆనందమైన తెలంగాణ కోసం, అభివృద్ధి తెలంగాణ కోసం. ప్రసన్న హరికృష్ణ గారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఒకటే ఒక కండిషన్ పెట్టినా, తమ్ముడు నువ్వు అందరికి మై డియర్ ఫ్రెండ్ అంటావు, మై డియర్ బ్రదర్ అంటావు. మై డియర్ బ్రదర్ ప్రసన్న హరికృష్ణ, నీవు గెలుస్తున్నావు, గెలవబోతున్నావు, గెలిచి తీరుతున్నావు. కానీ మీ అందరి సమక్షంలో నేను ఒక కండిషన్ తీసుకుంటున్నా. ప్రసన్న హరికృష్ణ తన జీవితంలో కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టకూడదు. అవునా కదా? మన బీసీలని 22 లక్షల మందిని బతుకుండగానే అవమానించిన కాంగ్రెస్ పార్టీ అన్యాయం కాదు. జనాభా లెక్కలో పందుల లెక్క ఉంది, గొర్రెల లెక్క ఉంది, కానీ 22 లక్షల మంది బీసీలను బతుకుండగానే అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మనం ఓటేయకూడదు. అవునా కాదా? ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తే నెంబర్స్ ఉంటాయి. ఇలా మొత్తం 3,50,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఓ నా 3,50,000 మంది తెలంగాణ మేధావులారా, మీ కాళ్ళకి మొక్కి చెబుతున్నా, ఇందులో దాదాపు 55,000 మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. మరి ఏ ఎస్సీ న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ ఒక ఎస్సీ టికెట్ ఇవ్వచ్చు కదా. 55,000 మంది ఓటర్లు ఉన్నారు, ఎస్సీలను వాడుకోవలేసింది. అదేవిధంగా 35,000 మంది ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. మహిళలు 1,50,000 మంది ఉన్నారు, వాళ్ళని పట్టించుకోలేదు. ముఖ్యంగా మైనారిటీ సోదరులు దాదాపు 40,000 మంది ఉన్నారు. మైనారిటీలు ఇక్కడ కరీంనగర్లో ఎక్కువగా ఉన్నారు. ఓ మైనారిటీ సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో ఒక్క క్యాబినెట్ లో మైనారిటీ మంత్రులు ఉన్నాడా? మా సభ్యులని వాడుకున్నారు కామారెడ్డిలో, కానీ మైనారిటీ అడ్రస్ లేదు. మైనారిటీని మోసం చేసింది, ఎస్సీలని పట్టించుకోలేదు. 50% పైగా 55% ఉన్న బీసీలని దారుణంగా అవమానించిందా లేదా? ఇవాళ మా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యంగా మీకు కాంశీరామ్ గారు స్ఫూర్తి, అంబేద్కర్ గారు, జ్యోతిబాబు పూలే, మన సావిత్రిబాయి వాళ్ళ స్ఫూర్తితో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ ఉంది, బీజేపీ పార్టీలో బీసీ సెల్ ఉంది, టీఆర్ అన్ని పార్టీలలో ఎస్సీ సెల్ ఉంది, ఎస్టీ సెల్ ఉంది, బీసీ సెల్ ఉంది, ఎంబీసీ సెల్ ఉంది, మైనారిటీ సెల్ ఉంది. కానీ బీఎస్పీలో మన గౌరవంగా ఇవాళ మన బిడ్డని హక్కు చేసుకున్న కాంశీరామ్ గారి స్ఫూర్తికి జై భీమ్, జై కాంశీరామ్. ఇవాళ ప్రతి ఒక్క ఎస్సీ, ప్రతి ఒక్క ఎస్టీ, ప్రతి ఒక్క బీసీ సమాజం కోరుకునే ప్రతి ఒక్క ఓసీ కూడా మీ అందరికీ కాళ్ళు మొక్కి చెప్తున్నా, బలిసిన వాళ్ళే ఇంకా ఎంతకాలం బలుస్తారు? గరీబోళ్ళు, పేదోళ్ళు, మేధావులు చట్టసభలో అడుగు పెట్టద్దా? మాకు టాలెంట్ లేదా? మాకు క్యారెక్టర్ లేదా? మాకు కమిట్మెంట్ లేదా? మా నిజాయితీ. ఎంతో మంది రెడ్డిలు తెలంగాణ కోసం మరణం చెందారు. నల్ల ఆదిరెడ్డి నుంచి సురవరం ప్రతాప్ రెడ్డి దగ్గర నుంచి ఎంతో మంది వెలమతులు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు అందరికీ పదాభివందనాలతో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఒక మేధావిని, ఒక టాలెంట్ ఉన్న యువకుడిని చట్టసభలకు పంపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరి మీద ఉంది. ఇది కేవలం ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కాదు, సెకండ్ ఫేజ్ సామాజిక విప్లవం ఇక్కడ నుంచి మొదలైంది. కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కెపాసిటీ, రెస్పెక్ట్ కెపాసిటీ. ఇవాళ ప్రసన్న హరికృష్ణ దగ్గర ఒక కెపాసిటీ ఉంది కాబట్టి మేమంతా వచ్చాం. ప్రసన్నమైన హృదయంతో, సౌమ్యుడు, సహృదయుడు, నా తమ్ముడు గెలుపు ఖాయమైపోయింది. ప్రసన్న హరికృష్ణ లక్షలాది మెజారిటీతో ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా మెచ్చుకున్నాడు. కాబట్టి అంజిరెడ్డి అడ్రస్ కూడా లేదు, ఈ నరేందర్ రెడ్డి మనీ ఫోర్స్ తప్ప ఏం లేదు. కాబట్టి దయచేసి
నా బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ టాలెంట్ ఫోర్స్ ఉన్న ఓ జైబీ వారసులారా, కాంశీరామ్ మాధులారా, బహుజనులారా, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే అగ్రవర్ణ పేదలారా, మీరందరూ మీ విలువైన ఓటు 3వ నెంబర్ మీద ఫస్ట్ ఓట్ వేయాలి. ఇది ప్రజలు వదిలిన బాణం, ఇది తెలంగాణ ప్రజలు వదిలిన గెలుపు గుర్రం. ఈ గెలుపు గుర్రాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అడ్డంగా వస్తే మీరే కథమైపోతారు. జై సామాజిక తెలంగాణ. ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ గారికి, ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ గారికి జై హింద్, జై భీమ్, జై సామాజిక తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ విఠల్ గారు, అద్భుతమైన స్పీచ్ తో